నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు వచ్చేసి మన ఛానల్లో వచ్చేసి బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను। దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం। బెండకాయలు వచ్చేసి ఇలా పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। వాష్ చేసి నీట్గా పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఆఫ్టర్ దెన్ ఒక ఆనియన్ తీసుకున్నాను, ఆనియన్ కూడా ఇలా పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ముందుగా వచ్చేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్లో వచ్చేసి కొన్ని పల్లీలు ఫ్రై చేసుకోవాలి। ముందుగా వచ్చేసి పల్లీలు ఇలా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న పల్లీల్ని మనం పక్కన పెట్టుకోవాలి। ఇదే ప్యాన్లో పల్లీలు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులో ఒక ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగబాళ్ళు, ఉద్దిబాళ్ళు, కరివేపాకు యాడ్ చేసుకోవాలి। ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ పీసెస్ వేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి। ఇందులోకి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి। ఇందులోకి ఎండుమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత గార్లిక్ కూడా యాడ్ చేసుకోవాలి। గార్లిక్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి। గార్లిక్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న బెండకాయ పీసెస్ యాడ్ చేసుకోవాలి। బెండకాయ పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట। మూత పెట్టకోకుండా ఫ్రై చేసుకోవాలి మనము। ఈ జిగుటు పదార్థం అంతా వెళ్ళిపోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలా। ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం। ఇందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి। మిక్స్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసిన తర్వాత। ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట। ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది। ఫ్రై చేసుకుంటా ఉంటే ఇలా వస్తుందన్నమాట ఫైనల్గా। మనం లిడ్ ఏం పెట్టుకోని అవసరం లేదు, ఇలానే ఫ్రై చేసుకోవాలన్నమాట। మా పేరెంట్స్ వచ్చారనమాట, వాళ్ళ కోసం అనమాట ఇది। మామూలుగా బెండకాయ ఫ్రై అంటే ఎప్పుడు తినింటారు కదా, ఇలాంటి బెండకాయ ఫ్రై వాళ్ళు తినిండరు, సో టేస్ట్ చెప్పిద్దాము అనేసి ఇలా ట్రై చేస్తున్నాను అనమాట। చూస్తూనే ఉండండి। ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది నొక్కేసేయండి। థ్యాంక్ యూ సో మచ్। ఇలా బెండకాయ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి। మనం స్టార్టింగ్లో వచ్చేసి నూనె వేసుకొని పల్లీలు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పల్లీలను యాడ్ చేస్తున్నాను।
టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. ఇది నార్మల్ బెండకాయ ఫ్రై కాకుండా కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. నేను అసలు లిడ్ పెట్టలేదు, లిడ్ పెట్టకుండా ఫ్రై చేసుకున్నాను. ఇందులోకి కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. మరి టేస్ట్ చేసి ఏది తక్కువైతే అది మనము వేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. ఫైనల్గా వచ్చేసి ఎండు కొబ్బరి పొడి యాడ్ చేస్తే అయిపోతుంది. ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా వచ్చేసి బెండకాయ ఫ్రై రెడీ. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.